శుద్ధపరచి మహిమ ద్వారా పరలోకములో మింటలోనికి చేర్చాలని సంకల్పించి దేవుడు మానవుడయ్యాడు. ఇది మర్మం, ఇది అర్థం కాదు. ఇది గ్రాహ్యము కాని ఆశ్చర్యకరమైన సంగతిని ఆయన మన కొరకై వెల్లడి చేసినాడు. ఆయన మహిమా ప్రభావము గొప్పది. ఆ కారణాన ఇప్పుడు మహిమను కోల్పోయిన మనల్ని, ప్రభావం కోల్పోయిన మనల్ని, దూరస్తులైన మనల్ని యేసు రక్తం ద్వారా కడిగి సమీపస్తులుగా చేసినాడు. అంతకుముందు మన స్థితి ఎలాంటిది? యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు, సిలువ దగ్గరికి రాకమునుపు అంటే బైబిల్లో రాశారు, వీఆర్ అన్గాడ్లీ, నిర్దేవులమై ఉంటుమి. వీఆర్ వితౌట్ ప్రామిసెస్, వాగ్దానము లేకుండా ఉంటుమి. వీఆర్ వితౌట్ గ్లోరీ, మహిమ లేకుండా ఉంటుమి. ఆల్ వితౌట్ గ్లోరీ, వితౌట్ గాడ్, వితౌట్ ప్రామిసెస్, వితౌట్ కవెనెంట్, వితౌట్ హెవెన్. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని వితిన్లోనికి తీసుకురావట కొరకై, లోపలికి తెచ్చుట కొరకై గవిని వెలుపట శ్రమ పొందినాడు. ఆయన సిలువ మానవ కోటికి క్షమాపణ ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఒక మంత ఉమ్మి, ఆయన వెంట్రుకలు పీకివేయుట, ఆయన దేహాన్ని గోడాలతో దున్నుట, హేతువు లేని దెబ్బలు, కాణం లేని గాయాలు, ప్రక్కలో బల్లెపోటు, సెలవులో నుండి ప్రవహించిన రక్త ప్రవాహం పాప హృదయాలను కడిగి శుద్ధీకరించి పావనపరిచి పరిశుద్ధులుగా మనల్ని చేసి ప్రభావం కలిగిన వారిగా, ఎక్సలెంట్ పీపుల్గా మనల్ని తీసుకురావాలని ఆయన సంకల్పించిన నీ నామము కీర్తనీయమైనది. రెండు కారణాలు చూసిన. మొదటిది హోలీ నేమ్, పరిశుద్ధ నామము. రెండవది ఎక్సలెంట్ నేమ్, ప్రభావం గల నామము. మూడవది కీర్తనలు 76:1, 76వ కీర్తన మొదటి వచనం. 76వ కీర్తన మొదటి వచనం. Psalm 76:1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. గ్రేట్ నేమ్. ఆయన గొప్పవాడు, ఆయన చేయి కార్యములు గొప్పవి. బైబిల్లో రాయబడింది, యెహోవా గొప్పవాడు. గ్రేట్ ఈజ్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. గొప్ప నామాన్ని సంస్తుతించినట్లు, ఆరాధించినట్లు అల్పులమైన మనల్ని, అజ్ఞానులమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని, నిరాకరించబడిన మనల్ని, తృణీకరించబడిన మనల్ని సిలువ ద్వారా తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే, ఆయన గొప్పవాడు కనుక, హిజ్ నేమ్ ఈజ్ గ్రేట్ కనుక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించినాడు. అలాగే హెబ్రీలో జ్ఞాపకం చేయబడుతుంది 12:1 ఇంత గొప్ప సాక్ష్య సమూహాన్ని, గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్, అన్ని గొప్ప దాంట్లోనికి తోడుకొని వచ్చినాడు. అది నాన్న గొప్ప పట్టణం, గొప్ప దేవుడు, గొప్ప రాజ్యములో మనం ప్రవేశింపచేయాలని సంకల్పించినాడు. వీఆర్ నాట్ గ్రేట్, బట్ ద లార్డ్ హూ లవ్డ్ us ఈజ్ గ్రేట్. మనం గొప్పవారం కాదు, అయితే మనల్ని ప్రేమించిన వాడు గొప్పవాడు. మనం ఎన్నిక లేని వారము, అయితే మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు గొప్పవాడు. ఆయన నామాన్ని బట్టి సంస్తుతించి ఆరాధించున్నట్లు, ఆయన అనుగ్రహించిన కృపను బట్టి ఆరాధించుట కొరకై చేరి వచ్చిన. ఆయనకు సంబంధించినవన్నీ గొప్పవే. ఆల్ దట్ బిలాంగెత్ అంటు జీసస్ ఆర్ గ్రేట్ బికాస్ ఈజ్ గ్రేట్. మీ అందరికి బాగా పరిచయం కదా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో యేసుప్రభు వారి యొక్క పుట్టుకను గురించి ప్రకటన చేయబడింది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనకు మహా సంతోషం అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. గొప్ప లూకా సువార్తలో గొప్ప 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 అనే మాటలు మనకు కనిపిస్తాయి.
యేసు ప్రభు వారు గెరాసేను దేశంలో దయ్యం బట్టిన ఒక యవనస్తుని దగ్గరికి వెళ్ళాడు. సమాధుల తోటలో ఉంటే వాడిని బాగు చేసినాడు. వాడు చాలా మంచోడు కనుక బాగైన తర్వాత స్వస్థితుడ యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రభుతో ఒక మనవి చేసినాడు, మీరు అక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని. యేసు ప్రభు అన్నాడు, వద్దులే, రావద్దు. వస్తాననేవాళ్ళని ఆయన వద్దంటాడు, రాననేవాళ్ళని రమ్మంటాడు. ఇది కాంట్రాస్టింగ్ ఉంటుంది కదా. అందుకని వస్తానని తీసుకెళ్ళచ్చు కదా. ఆడికి తేలిగ్గానే వస్తున్నాడు, ఇంట్లో బాధరా బందరి ఏం లేదు. కానీ వద్దులే అన్నాడు. వద్దులే అంటే మరి ఏం చేయాలంటే, నేను వెళ్ళి యేసుని ఎందుకు కనికరపడి చేసిన గొప్ప కార్యములు, గ్రేట్ వర్క్స్, ఆయన చేసేవన్నీ గొప్పవే. అందుకని 2వ అధ్యాయమా లూకాసు వార్త, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 1 verse 49. Luke 1:49. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. మరమ్మ యేసు ప్రభువును ఈ భూమి మీదకి తీసుకుని రావటానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనమని గుర్తించిన తర్వాత ఆమె ప్రభువు వారిని స్తుతించిన సంగతి ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము ఈజ్ నాట్ సింగులర్. అంటే కార్యములు అనే మాట ఇక్కడ రాయబడింది కదా. గ్రేట్ వర్క్స్, ప్రభు ఎప్పుడు చేసే గొప్ప కార్యం ఒకటే కాదు, ఒకటే చేసాడండి ఇంకా అప్పటి నుంచి చేయలేదండి అట్లా ఉండదు. ఆల్ ఈజ్ గ్రేట్ వర్క్స్ ఆర్ మ్యానిఫోల్డ్, ఇన్ఫినైట్. ఆయన గొప్ప కార్యాలు లెక్కలేనన్ని, వివరించలేనన్ని, వెల్లడి చేయలేనన్ని. అవి మనము లిస్ట్ చేయలేము, కేటలాగ్ కూడా చేయలేము. వాటిని మనము జాబితా రూపంలోనికి తీసుకొని రాలేము. ఆయన కార్యములు ఊహకు మించినవిగా ఉన్నవి. అవన్నీ చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు, చేయబోతూనే ఉన్నాడు. He did great works, he is doing great works, he will do great works. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా గొప్ప కార్యములు చేయువాడు. ఆయన నామము గొప్పది. 4వది కీర్తనలు 54:6. Psalm 54:6. 54వ కీర్తన 6వ వచనం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన నామము ఉత్తమము, గుడ్, హిస్ నేమ్ ఈజ్ గుడ్. ఇప్పటిదాకా 4 విశేషణాలు ఆయన పేరుకు చూచాం. నామం అంటే పేరు, వేరే అనుకోవద్దండి. నేమ్, మొదటిది హోలీ నేమ్, పరిశుద్ధ నామం. 2వది ఎక్సలెంట్ నేమ్, ప్రభావం గల నామం. 3వది గ్రేట్ నేమ్, గొప్ప నామం. 4వది గుడ్ నేమ్, ఉత్తమమైన నామం. ఈ గుడ్ అనే దానికి ఇంగ్లీష్లో ఒకటే పదం వాడబడింది, గుడ్ అని. తెలుగులో మాత్రం దానికి 4 పదాలు వాడబడ్డాయి, పర్యాయ పదాలు. అదే 4 కీర్తనలోనే మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మంచివాడు, యెహోవా మంచివాడు, ద లార్డ్ ఈజ్ గుడ్. 2వది యెహోవా ఉపకారి, ద లార్డ్ ఈజ్ గుడ్. 3వది యెహోవా ఉత్తముడు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. 34:8 కీర్తన. ఉత్తముడు గుడ్. 136 కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప, ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. కనుక ఒకే ఇంగ్లీష్ గుడ్ అనే పదానికి 4 తెలుగు పదాలు. ఒకటేంటి మంచివాడు, 2వది ఉపకారి, 3వది ఉత్తముడు, 4వది దయాళుడు. ఇప్పుడు తెలుగులో చూస్తే 4 పదాలు ఒకటే అంటారా?
సో ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనం యొక్క పురోభివృద్ధిని 4 పదాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ఎవరికైనా ఇతరుల గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మంచోళ్ళు అనే చెప్తాం. ఉదాహరణకి ఏదైనా పెళ్లి ప్రపోజల్ కొరకు ఒక అమ్మాయి దగ్గరకు అబ్బాయి దగ్గరికి ఎవరైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళు చూసిన తర్వాత అమ్మాయి మాకు నచ్చింది, బాగానే ఉంది, బ్రదర్ ఫీడ్బ్యాక్ ఏంటి అని అడిగారు అనుకో, మంచి అమ్మాయి ముందు వరుసలో కూర్చుంటుంది, ఆరాధన చేస్తుంది, నోట్స్ రాసుకుంటుంది, అన్ని మీటింగ్లకు వస్తుంది, షీఈస్ గుడ్. అలాగే అబ్బాయిల గురించి అడిగినారనుకో, ఆ బ్రదర్ పెళ్లి ప్రపోజల్ అంట, మేము వచ్చినాము చూడటానికి, అబ్బాయి ఎలాంటి వాడు అంటే, అబ్బాయి కూడా ముందు వరుసలో కూర్చుంటాడు, వాక్యాలు చదువుతాడు, హెల్ప్ చేస్తాడు, అన్నీ బాగానే చూసుకుంటాడు, ఈజ్ గుడ్, మంచివాడు. అంతకంటే ఎక్కువ అంటారా? అమ్మాయి ఉత్తమరాలు అంటారా? అమ్మాయి దయాళుడు అంటారా? అలాగనరు కదా. ఉత్తముడు యేసుప్రభు వారికి మాత్రమే చెందింది, దయాళుడు యేసుప్రభు వారికి మాత్రమే చెందింది. ఆయన నామము ఉత్తమం. మనుషులు 3 రకాలు మీకు తెలుసు కదా. మంచికి మంచి చేస్తారు. మొదటి రకం అంటే మీ ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం, మాది తినాలి, మీది కూడా తినాలి. రెండవది ఏంటంటే మనం మంచి చేసినా చెడు చేస్తారు, అది రెండవ రకం. మూడవ రకం ఏంటంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మనకి కీడు చేస్తూనే ఉంటారు, ఇది మూడవ రకం. మంచికి మంచి చేసే మానవ స్వభావం, మానవత్వము అంటారు దాన్ని. మంచికి కీడు చేసేది క్రూరత్వము అని అంటారు. కీడుకు మంచి చేసేది దైవత్వము అంటారు. మనకు మానవత్వం ఉందా, క్రూరత్వం ఉందా, దైవత్వం ఉందా, ఏ తత్వం లేదా? మనకందరికీ మానవత్వం ఉందేమో, క్రూరత్వం లేదేమో, కానీ దైవత్వం కలిగిన వాడు, చెడ్డవారికి కూడా మంచి చేసేది ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మంచివాడు, ఆయన అందరికీ దయాళుడు, ఆయన అందరికీ ఉత్తముడు. అందుకే ఆ ప్రభువును మనం ఆరాధించడం కొరకే వచ్చిన. మనం ఎంత చెడ్డోళ్ళైనా ఆయన ఉత్తమం. ఇలాగ చెప్తున్నారని ఆయన ఎట్లా మంచోడు అంటే మనం ఎట్లయినా జీవించవచ్చు అని ఫ్రస్ట్రేట్, ఆయన కృపను వ్యర్థపరచడానికి, నిరక్తం చేయటానికి పూనుకోకూడదు. ఆయన పద్ధతులు ఆయనకున్నాయి. ఆయన డీల్ చేయటానికి ప్రయత్నం చేస్తే మనం ఎవరు ఇక్కడ ఉండము, మొదట నేను ఇక్కడ ఉండను, నాకు తెలిసి మీరు కూడా ఉండరు అనుకుంటా. హిజ్ వేస్ టు డీల్ విత్ అస్ ఆర్ ఇన్ఫినైట్. ఆయన మనల్ని డీల్ చేయాలని ప్రయత్నం చేయడానికి పూనుకుంటే అనంత మార్గాలు ఉన్నాయి, ఆ మార్గంలో నిలబడలేవు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా నీవు జాగ్రత్తగా చూసిన యెడల నీ ఎదుట నిర్దోషిగా కనబడగలవాడు ఎవడు? ఎవరు కనిపిస్తారు ఆయన ఎదుట నిర్దోషి? స్త్రీకి పుట్టిన నరుడు నిర్దోషి ఎలా కాగలడు? యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆయన ఆరాధించుట కొరకై మనం చేరి వచ్చినాం. ఆయన ఉత్తముడు కనుక మన జీవితాల్లో అన్ని మంచి కార్యాలే చేసినాడు. ఆయన కీడు చేయట సంభవం. యోబులో రాయబడింది, యెహోవా న్యాయవంతుడు, అన్యాయం చేయట సంభవం, సర్వశక్తుడు, న్యాయం తప్పడు. అనేకసార్లు మనకు అనిపిస్తుంది ప్రభు మనకు మేలు చేయట్లేదేమో, మర్చిపోయాడేమో, పట్టించుకోవట్లేదేమో, ఇలాగ రకరకాలుగా మనం తలస్తూ ఉంటాం. కానీ ఆయనకు సంబంధించి యాజ్ ఫర్ యాజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ కన్సర్న్, ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్, నో మ్యాటర్ హౌ బ్యాడ్ వీ ఆర్. మనం ఎంత చెడిపోయినా, ఎంత తప్పిపోయినా, ఎంత దూరమైనా, ఎంత పాడైనా, ఎంత దేవుణ్ణి విడిచినట్లుగా మనం జీవిస్తున్నా ఆయన మంచివాడు, ఆయన ఉపకారి, ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడు. ఆయన నామమును ఆరాధించుట కొరకై మనం చేరి వచ్చినాం. ఆయన నామము కీర్తనీయమైనది.